ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యే నమ. ఓం శ్రీమాత్రే నమ. భక్తులందరికీ కూడా, ప్రేక్షక మహాశైలందరికీ, భక్తులందరికీ నమస్కారములు. మనకు ప్రతి నిత్యము కూడా జీవితంలో అనేకమైనటువంటి సుఖదుఖాలతో జీవితం నిండి ఉంటుంది. ఈ సుఖదుఖాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి నిత్యం కూడా ఎవరికి ఏదో ఒక కష్టం అనేది ఎదుర్కొని ఉంటూ ఉంటారు. అది ఏ రకంగా కూడా మనకు లాభసాటి కాగా ఇంకా పైగా దాని ఎంతో కష్టములన్నీ కూడా ఇంకా వ్యతిరేకమైన చర్యలకు వెళ్తూ ఉంటుంది. మరి వీటిని మనము ఎలా ఎదుర్కొని పైకి రాగలము అనేటువంటి సందేహం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. మరి వీటి నుంచి మనం బయటికి పడడం ఎలా? దానిలో ఉండేటువంటి ఆ యొక్క దరిద్ర దేవత అని మనం ఏదైతే అనుకుంటామో, ఏది మొదలుపెట్టినా మనకు రివర్స్ కావటమనో, ఏది మొదలుపెట్టినా మనకు ఆటంకాలు ఉండటమో జరుగుతూ ఉంటుంది. ఆ పనులన్నీ జాప్యం జరుగుతూ ఉండడం వల్ల నిరాశ నిస్పృహలోని ఎప్పటికీ మనం ఎంత చేసినా ఇంతేనా మన జీవితం అని ఒక ఆలోచనలో ఉంటాం. కాబట్టి దానికి మనము అనేక విధమైనటువంటి మార్గాలు అనేటువంటివి సూచించబడుతున్నాయి. మరి ఆ మార్గాల్లో ముఖ్యంగా మనము ఈ 12 రాసుల వారికి ప్రతినిత్యము కూడా ఏదో ఒక కష్టంతో బయటపడటానికి ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి దానికి సంబంధించి అలక్ష్మీ నిరహరణ అంటే మన దరిద్ర దేవతని సంస్కృతంలో అలక్ష్మీ నిరహరణార్థం అని అంటాం. అంటే అలక్ష్మి అంటే స్థిరమైనటువంటి లక్ష్మి కాకుండా మన ఇంట్లో వస్తువు వెళ్ళిపోయేటువంటి లక్ష్మిని అలక్ష్మి అంటాం. కాబట్టి అటువంటివి కాకుండా స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో నివాసం ఉండేటట్టుగా మనం ఏం పాటించాలి, దానికి ఏమిటి పరిష్కారం అనేటువంటిది ఈ 12 రాసుల్లో మనకు అశ్విన్యాది నక్షత్రాదులు అట్లానే చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అనేది ఈ యొక్క ఏ విధానంలో మనం చేసుకోవాలి, ఏ దేవతను ఆరాధన చేయాలి అనేది ప్రత్యేకంగా మనం సూచించబడుతుంది. అందరూ కూడా భక్తులు ఈ యొక్క జరుగుతున్నటువంటి ఏదైతే వీడియో అంతా కూడా తిలకించి పూర్తిగా దానిలో క్రమబద్ధంగా చేసుకొని ఆ పరిహార మార్గాలు ఎంచుకొని పరిష్కారం తీసుకొని దేవకృప అనుగ్రహం కలిగి అలక్ష్మి నిరహరణమై స్థిరలక్ష్మి కలగాలని కోరుకుంటూ ఆ దరిద్ర దేవత ఏదైనటువంటి జ్యేష్ఠాదేవి అని కూడా అంటారు. జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవి యొక్క అరికాల్లో ఉంటుంది. ఆ జ్యేష్ఠాదేవి ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే మన ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుందో వెంటనే జ్యేష్ఠాదేవి ఇంటికి వస్తుంది. కాబట్టి జ్యేష్ఠాదేవి నిర్హరణార్థం. అందుకనే జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా అన్ని దేవతామూర్తులకి వసంతోత్సవాలు చేస్తారు. ఎందుకంటే వసంతోత్సవంతో ఏదైనా కూడా అలక్ష్మి అనేది ఏదైతే అక్కడ క్షేత్రంలో కనుక ప్రవేశించినట్లయితే ఆ అలక్ష్ములన్నీ కూడా తొలగిపోయి స్థిరమైన లక్ష్మి పొందటానికి దేవతా స్వరూపానికి కూడా ఆ యొక్క దృష్టి దోషాలన్నీ కూడా, ఆ దృష్టి అంటే కొంతమంది ఆ దేవుణ్ణి చూడంగానే కూడా అన్ని విధాలుగా కూడా స్వామి మనందరికీ కూడా నరదృష్టి నరఘోషలు అన్నీ అందరికీ ఉంటాయి. అవన్నీ తొలగింపజేయాలని దేవుడి దగ్గరికి వెళ్తాం. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనము అక్కడ ఆయనకి వేసినటువంటి ఈ యొక్క ఆహారాలు ఇవే చూస్తాం, కానీ దేవుడు అనుగ్రహం కలగాలని ఎవరు కోరుకోరు. అక్కడ వెళ్తే కొంతమంది దైవత్వాన్ని కూడా మనం అక్కడ చూసి ఆ స్వామి స్వరూపం లీలా వినోదాలు అనేకం కూడా ఉన్నాయి అక్కడే. అంటే ప్రతిదీ కూడా క్షేత్రంలో మనం చూడవలసినటువంటి క్షేత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిష్కార మార్గంగా సూచిస్తూ మనకుండేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికే ఈ యొక్క దరిద్రత తొలగింపజేయడానికి 12 రాశుల వారికి ఫలితాలు చెప్పబడుతుంది. నమస్కారం.
శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి తదుపరి రాశి మకరం. ఈ మకరంలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ నక్షత్రాదులు మకర రాశి వారికి, ఈ యొక్క మకర రాశి వారికి లక్ష్మీ దోష పరిహారార్థం, లక్ష్మీ ప్రాప్తి కోసం వీరు ఈ మకర రాశి వారు ముఖ్యంగా మొండిగా వ్యవహరించడం జరుగుతుంది ప్రతి విషయంలో. అలా ఉండకండి, లైట్గా వదిలేని కొన్ని విషయాలు అప్పుడే మిమ్మల్ని అక్కరకు వస్తారు. ఎవరైనా కానీ పట్టుకొని వేలాడటం, దాన్ని పట్టుకొని 10 మందికి చెప్పటం, ప్రచారం చేయటం, అటువంటివన్నీ మానుకోవాలి ఈ రాశివారు. ఇలా మానుకోకపోతే ఏమైందంటే ఈయన ఎప్పుడు కూడా వీరు ఎప్పుడు కూడా అవతల మనిషిని ఇబ్బందులు పెట్టడానికి, గురి చేయడానికి అవకాశంగా చూస్తారు. అవకాశవాదిగా మిమ్మల్ని ముద్ర చేస్తారు. కాబట్టి అటువంటి ఛాన్స్ ఎవరికి ఇవ్వకుండా ఉండండి. అవకాశవాద ధోరణి అనేది మీ దగ్గర ఉండటం వల్ల, దీనివల్ల కష్టాలు కూడా తెచ్చుకోవటం, దరిద్ర దేవతను ఆపాదించడం అనేది జరుగుతుంది. కష్టాలంటే ఇక మనకు ఏది కష్టాలు ఎన్ని చూసినా ఏంది, మనం ఎంత చేసినా ఇంతే అనే స్థాయికి ఎందుకు వస్తారు అని అంటే, ఎప్పుడైతే మీరు పరుల్ని దూషిస్తూ ఈర్ష్య ద్వేషాలతో మాట్లాడుతుంటారో అది మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీ మనసులో ఉంటుంది, మీరు మనసులో అనుకోండి. బయట పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, మిమ్మల్ని దూరం పెట్టడానికి అవకాశం ఇస్తారు మీరే. అవతల మనిషికి ఛాన్స్ ఇవ్వకుండా చూసుకోవడం ప్రతి విషయంలోనూ కూడా ఉండాలి. మీరు బాగుపడితే చాలు, అవతల మనిషి బాగుండకపోతే చాలు అనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు బాగుండాలి, అందరూ బాగుండాలా. ముఖ్యంగా మనకి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళని మనం బాగుగా చూసుకోవాలా. లేదా మనం ఎవరికైతే ప్రయారిటీ ఇస్తారో వాళ్ళు ఏదైనా వెంటనే మనం వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలన్న ఆలోచనతో ఉండాలి. ఇది మకర రాశి వారి యొక్క పరిస్థితిని చూస్తే ఈ లక్ష్మి దోషాలు పోయి లక్ష్మీ ప్రాప్తం కోసం వీరు ఉత్తరాషాఢ నక్షత్రం వారు పంచాయతన పూర్వకంగా ఆరాధన చేయటం, ఎక్కడ దేవాలయాల్లో కానీ ఇంట్లోనూ కానీ పంచాయతనం పెట్టుకొని ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అయ్యా పంచాయతనం అంటే దేవతార్చన. అది అవన్నీ కావండి అనుకుంటే కనుక ఈ పంచాయతన పూర్వకంగా మాకేమీ ఉండవంటే కెంపుని రాయి ఏదైతే ఉంటుందో కెంపు రాయిని అమ్మవారికి ఒక ఆభరణంగా కూడా ఇస్తే మంచిది. ఇక కెంపు రాయి మా వల్ల కాదండి, అంత రాయి మేము ఇచ్చుకోలేము అనుకుంటే కనుక, ఆ రాయి డబ్బులు మేము పెట్టుకోలేము అనుకుంటే కనుక అలా ఉండే రాయిలు అంటే అలా ఉండే క్రిస్టల్ స్టోన్స్గా ఉంటాయి కదా, వాటిని బంగారు ఆభరణాలకు జోడించి లేదా ఆ క్రిస్టల్ రాయితో ఏదైతే ఉంటాయో ఆ రాళ్లను కొని ఏదైనా ఒక పరదాలాగా, పరదా అంటే ఇప్పుడు దేవుడి సన్నిధానంలో వెళ్తుంటే పరదాలాగా ఉంటాయి కదా, అలా పరదా ఎరుపు రంగు పరదా కానీ మెరూన్ రంగు పరదా కానీ దేవాలయాలకు దానం చేయటం, అటువంటి పరదాలు ఇచ్చి మంచి కలుగుతుంది. లేదా స్వీట్ ఎవరికైనా పెట్టడం, ఏదైనా స్వీట్ పెట్టి ముందరకు వెళ్ళటం అనేది మంచిది ఎప్పుడైనా కానీ. అట్లాగే శ్రవణ నక్షత్రం వారు చూసినట్టయితే ఏదైనా స్వీట్ కూడా పెట్టి, ఈ నక్షత్రం వారు తీర్థక్షేత్ర స్నానాలు లేదా ఇతిహాస పురాణాదులు వినటం కూడా మంచిది. కథా కాలక్షేపం అనేది చేయటం వల్ల మంచి కలుగుతుంది శ్రవణ నక్షత్రం వారికి. అట్లనే పాలు ఏవైతే ఉంటాయో ఈ పాలని దానంగా ఇవ్వటం, అనాథ పిల్లలకి పాలని పంచటం, పాలతో అభిషేకం చేయటం, పాలతో ఏదన్నా అన్నంతో కూడుకున్న పదార్థాన్ని ఇవ్వటం, ఇవి చేయటం వల్ల మంచి సత్ఫలితాలు ఉంటాయి. అలక్ష్మి దోషంపై లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. ధనిష్ట నక్షత్రం వారు 1-2 పాదాలు చూసుకున్నట్టయితే దానం ధర్మం అనేది చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఏది దానం ఇచ్చినా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ దానం ఇవ్వాలి. ఏ పదార్థం అన్నా ఇవ్వండి, దాని క్వాలిటీ బాగుండాలి. మనకి పనికిమాలిన క్వాలిటీ మనం ఇచ్చేద్దాం, తొందరగా అయిపోతుంది దానం చేయటం వల్ల మనకు దోషాలు పోతాయి అనుకోవద్దు. మంచిది దానం ఇస్తే కనుక మీకు సత్ఫలితాలు వస్తాయి. ఏదైనా మంచిని ఏదైతే అనుకుంటారో, ఏది ఇస్తే బాగుంటుంది అని తోస్తుందో అది మంచి పదార్థమే ఇవ్వాలి. అప్పుడు మీకు సత్ఫలితాలు వస్తాయి. మొత్తం మీద
ఈ యొక్క మకర రాశికి చూసినట్టయితే సేవకులుగా పనిచేసే వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయటం, వాళ్ళకి వస్త్రాలు ఇవ్వటం, కాలభైరవుడు దర్శనం చేసుకోవటం, శివారాధన చేయటం, అట్లాగే విష్ణుమూర్తికి అధికమైన తులసిని సమర్పణ చేయటం, ఇవన్నీ కూడా మకర రాశి వారికి చాలా సులభతరంగా అలక్ష్మీ దోషాలపై లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అట్లానే చక్కెర ఏదైతే ఉంటుందో చీమలకి ప్రతి శనివారం రాయి చెట్టు చుట్టూరా వేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. అలక్ష్మిపై లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. స్వామి